ఒకప్పుడు కొండలు మరియు గుసగుసలాడే ప్రవాహాల మధ్య ఉన్న ఒక విచిత్రమైన గ్రామంలో మాయ అనే యువతి నివసించేది. మాయ తన సాహసోపేతమైన స్ఫూర్తి మరియు తృప్తి చెందని ఉత్సుకత కోసం గ్రామం అంతటా ప్రసిద్ధి చెందింది. ఒక ఎండ ఉదయం గ్రామం యొక్క పొలిమేరలను అన్వేషిస్తున్నప్పుడు మాయ ఒక పురాతన అడవి నడిబొడ్డుకు లోతుగా దారితీసే ఒక రహస్య కాలిబాటపై పొరపాట్లు చేసింది. మాయ అడవి లోతుల్లోకి వెళ్ళినప్పుడు చెట్ల గుబురు వెనుక నుండి ఒక వింత మెరుపు వెలువడడాన్ని ఆమె గమనించింది. ఆసక్తిగా ఆమె కాంతిని అనుసరించింది. ఆమె గుండె ఉత్సాహంతో మరియు నిరీక్షణతో కొట్టుకుంది. అడుగడుగునా అడవి దట్టంగా పెరిగిపోయి గాలి రహస్యంగా పెరిగింది. అకస్మాత్తుగా మాయకు సమీపంలోని పొదల్లో నుండి శబ్దం వినిపించింది. ఆమె తన ట్రాక్లలో స్తంభించిపోయింది. ఆమె ఇంద్రియాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. నీడలలో ఏమి దాగి ఉండవచ్చు? భయం మరియు ఉత్సుకత మిశ్రమంతో మాయ జాగ్రత్తగా పొదలను సమీపించి ఆకుల గుండా చూసింది. ఆమె ఆశ్చర్యానికి మాయ ఒక మృదువైన అతీంద్రియ కాంతిలో స్నానం చేసిన దాచిన క్లియరింగ్ ను కనుగొంది. క్లియరింగ్ మధ్యలో ఒక అద్భుతమైన చెట్టు నిలబడి ఉంది. దాని కొమ్మలు చేతులు చాచినట్లుగా ఆకాశం వైపు విస్తరించి ఉన్నాయి. ఆ దృశ్య సౌందర్యానికి మంత్రముగ్ధులైన మాయ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని ముందుకు సాగింది. కానీ మాయ చెట్టుకు దగ్గరగా వచ్చినప్పుడు దాని ట్రంక్ లో ఏదో ఒక విచిత్రమైన చెక్కడం ఆమె గమనించింది. బెరడులో చెక్కబడిన పురాతన చిహ్నాల శ్రేణి. ఆసక్తిగా మాయ తన వేళ్లను క్లిష్టమైన చెక్కడంపై గుర్తించింది. ఆమె మనస్సు ప్రశ్నలతో సందడి చేసింది. గడిచిన ప్రతి నిమిషం మాయ మంత్రముగ్ధమైన అడవి యొక్క రహస్యాలను లోతుగా పరిశోధించింది. చాలా కాలంగా మరచిపోయిన రహస్యాలను వెలికితీసింది. విచిత్రమైన గుసగుసలు చెట్ల గుండా ప్రతిధ్వనించాయి. దాచిన మార్గాలు మరియు దీర్ఘకాలంగా మరచిపోయిన సంపదల వైపు ఆమెను నడిపించాయి. కానీ మాయ అడవి యొక్క గొప్ప రహస్యాన్ని అన్లాక్ చేయడానికి అంచున ఉన్నప్పుడే అకస్మాత్తుగా గాలి వీచింది. ఆమె వెన్నెముకలో వణుకు పుట్టించింది. ఒకప్పుడు ప్రకాశవంతంగా ఉన్న అడవిపై నీడను కమ్ముతూ చీకటి మేఘాలు తలపైకి చేరాయి. వర్షం యొక్క మొదటి చుక్కలు పడటం ప్రారంభించినప్పుడు తుఫాను మరింత బలపడకముందే తాను ఆశ్రయం పొందాలని మాయకు తెలుసు. కానీ ఆమె తప్పించుకునేలోపు అడవి లోతుల నుండి ఒక స్వరం ఆమెను ఉండమని పిలిచింది. ప్రతి నిమిషం గడిచే కొద్దీ మంత్రముగ్ధులను చేసిన అడవి యొక్క దాగి ఉన్న రహస్యాల వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీసేందుకు మాయ కష్టపడటంతో ఉత్కంఠ మరింత తీవ్రమైంది. కానీ బయట తుఫాను విజృంభిస్తున్నందున కొన్ని రహస్యాలు దాచి ఉంచబడతాయని ఆమె గ్రహించింది. వాటిని వెతకడానికి తగినంత ధైర్యవంతుల కోసం వేచి ఉంది. కాబట్టి ఆశ్చర్యంతో నిండిన హృదయంతో మరియు కలలతో నిండిన మనస్సుతో మాయ తన హృదయంలో ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని తెలుసుకుని మంత్రముగ్ధమైన అడవికి వీడ్కోలు పలికింది. అంతిమంగా ముఖ్యమైనది రహస్యాలు కాదు, కానీ ఆవిష్కరణ ప్రయాణం ఆమెను వారి వైపుకు నడిపించింది. మరియు ఆమె దాటి వర్షంతో తడిసిన ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మాయ తన సాహసం ఇప్పుడే ప్రారంభించిందని తెలుసు. మరియు దానితో మంత్రముగ్ధమైన అడవి కథ ముగింపుకు చేరుకుంది. వినడానికి ధైర్యం చేసే వారందరి హృదయాలలో నిలిచిపోయే అద్భుతం మరియు సంభావ్యతను వదిలివేస్తుంది.